స్టూడెంట్స్ ఇక్కడ మీకు కేస్ స్టడీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇది సమ్. ఇది మీకు చూపిస్తున్నటువంటి కేస్ స్టడీ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ బేస్ చేస్తున్నటువంటి కేస్ స్టడీ అనమాట. ఇది కూడా మీకు మేనేజరల్ ఎకనామిక్స్లో ప్రాబ్లమెటిక్కే. దీన్ని ఎలా చేయాలి అంటే మనకి సింపుల్ ఈక్వేషన్, అంటే మనం ఇది ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ చదివినప్పుడే మనకు అందులోనే ఈ ఫార్ములా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇది క్యాలిక్యులేషన్ చేస్తాము. ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ఏంటంటే మనకి ఇయర్స్ ఇచ్చారు. ఎన్ని ఇయర్స్ ఇచ్చారంటే 4 ఇయర్స్ ఇచ్చారు. ఈ 4 ఇయర్స్కి కూడా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ మనకి మెన్షన్ చేశారు సమ్లో. సో ఇప్పుడు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది మనం తెలుసుకునే ముందు అసలు ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ ఏ విధంగా మనకి ఈక్వేషన్ వచ్చిందో చూద్దాము. ఓకే, చూడండి ఇక్కడ price velocity of the demand. Price velocity of the demand refers to the measure of quantity demand. It is to its price. అంటే మనం ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై డిస్కస్ చేసుకుంటున్నప్పుడు లా ఆఫ్ డిమాండ్ మనం ఏం చెప్పుకున్నాము, లా ఆఫ్ డిమాండ్ వచ్చి ఒకవేళ ప్రైస్ కనుక మనకి ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అదే ప్రైస్ కనుక డిక్రీజ్ అయితే మనకి డిమాండ్ అన్నది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రైస్ వెలాసిటీ ఆఫ్ ద డిమాండ్ ఏం రిఫర్ చేస్తుందంటే అది మెజర్మెంట్ ఎలా ఉంటుంది, డిమాండ్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ టు ఇట్స్ ప్రైస్, ప్రైస్ మీద బేస్ అయి ఉంటుంది అని ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి వెన్ ద ప్రైస్ రైజెస్ క్వాంటిటీ డిమాండ్ ఫాల్స్ ఫర్ ఆల్మోస్ట్ ఎనీ గుడ్. ఏమని చెప్తున్నాం మనం, లా ఆఫ్ డిమాండ్ ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు ప్రైస్ వెన్ ద ప్రైస్ రైజెస్ క్వాంటిటీ డిమాండ్ ఫాల్స్ ఫర్ ఆల్మోస్ట్ ఎనీ గుడ్. అంటే ఎప్పుడైతే రేట్ అన్నది పెరుగుతుందో ఏ ప్రోడక్ట్కైనా, అంటే ఏ గూడ్స్కైనా సరే, ఏ క్వాంటిటీ అయినా సరే, ఏ ప్రోడక్ట్కైనా సరే ప్రైస్ పెరిగినప్పుడు డిమాండ్ ఎలా ఉంటుంది, పడిపోతుంది. ఫాల్స్ డౌన్ అంటే తగ్గిపోతుంది అని చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి మనకి ఫార్ములా ఎలా వస్తుందంటే ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ అండ్ ప్రొపోర్షనలీ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్. అంటే ఇప్పుడు ప్రైస్ ఏదైతే మారుతుందో దాన్ని బేస్ చేసుకుని మనకి డిమాండ్ కూడా మారుతుంది అని మనకి ఈ ఈక్వేషన్ అనమాట, ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ ఈపీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై క్యూ బై డెల్టా పీ బై పీ. అంటే మనకి ఇది చేంజెస్ అనమాట, ఇనీషియల్ అమౌంట్ నుంచి మనకి అమౌంట్ ప్రైస్ అనేది చేంజ్ అయింది అని అర్థం. ఓకే, డెల్టా క్యూ బై క్యూ డెల్టా పీ బై పీ. సో ఈపీ అంటే మనకి ప్రైస్ ఎలాసిటీ, క్యూ అంటే క్వాంటిటీ ఆఫ్ ద డిమాండ్ గుడ్, పీ అంటే ప్రైస్ ఆఫ్ ద డిమాండ్ గుడ్, డెల్టా క్యూ అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్. చూడండి, అంటే ఫస్ట్ అంటే ఇనీషియల్ ప్రైస్ మైనస్ చేంజ్ ఇన్ ప్రైస్, Q1 మైనస్ క్యూ. నెక్స్ట్ డెల్టా పీ చేంజ్ ఇన్ ప్రైస్, P1 మైనస్ పీ. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సమ్ చేస్తాం అనమాట. ఓకే, మనం ఫస్ట్ కేస్ స్టడీ రాసేటప్పుడు స్టెప్ 1 ఏదైతే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో అది గివెన్ ఇన్ఫర్మేషన్ అని రాసి మనం ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ టేబుల్ సంబంధించినంత కూడా నోట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి స్టెప్ 2 టు క్యాలిక్యులేట్ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ వీ నో దట్ ఫార్ములా ఏంటి, డెల్టా క్యూ బై డెల్టా పీ ఇంటూ పీ బై క్యూ. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, క్యాపిటల్స్ రాయొచ్చు, స్మాల్లో రాయొచ్చు. అంటే ఈ క్యాపిటల్స్లోనూ రాయొచ్చు, స్మాల్లో కూడా రాయొచ్చు లెటర్. ఓకే, Q2 మైనస్ Q1 బై క్యూ, P2 మైనస్ P1 బై, అంటే చేంజ్ అయిన ప్రైస్ మైనస్ ఇనీషియల్ ప్రైస్ అనమాట. అలాగే చేంజ్ అయినటువంటి డిమాండ్ మైనస్ ఇనీషియల్ డిమాండ్. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫార్ములా చేస్తాం. ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం ఇప్పుడు సమ్ చేద్దాము. సో స్టెప్ 3 వచ్చేసరికి మనకి క్యాలిక్యులేటింగ్ ద డిఫరెంట్ ఇయర్స్ ఫర్ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏంటంటే 2017-2018 డేటాని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఇనీషియల్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాము. ఇనీషియల్ ప్రైస్ అంటే ఏంటి, పీ ఎంత 5.0. న్యూ ప్రైస్ ఏంటి P1, న్యూ ప్రైస్ వచ్చి P1 అంటే 2018 ప్రైస్ అనమాట, ఏంటి మైనస్ 2.1. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తుంటే నౌ క్యాలిక్యులేటింగ్ ద పర్సంటేజ్ చేంజ్ ఆఫ్ ప్రైస్ ఏంటి, డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు, అంటే పర్సంటేజ్ చేంజ్ అంటే డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు P1 మైనస్ పీ. సో P1 అంటే ఏంటి ఇక్కడ న్యూ ప్రైస్, ఇనిషియల్ ప్రైస్ అంటే 5.0 మైనస్ 2.5 మైనస్ 5.0, మైనస్ మైనస్ ఏమవుతుంది మనకి ప్లస్ అవుతుంది. సో మైనస్ 7.5. దేర్ఫోర్ డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7.5. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకున్న మనం ఏం చేస్తామంటే క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్ కడతాం. డిమాండ్ అంటే ఏంటి ఇక్కడ మనకి క్యూ. సో క్యూ కూడా ఇలాగే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్యూ క్యాలిక్యులేట్ చేద్దాం.
డిమాండ్ క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు మనకి ఇనీషియల్ క్వాంటిటీ అంటే డి క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3.2. న్యూ క్వాంటిటీ వచ్చి Q1 అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ 5.6. ఇప్పుడు కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే పర్సంటేజ్ చేంజ్ ఆఫ్ క్వాంటిటీకి వచ్చి డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి Q1 మైనస్ క్యూ కాబట్టి 5.6 మైనస్ 3.2 మైనస్ ఏమవుతుంది మనకి ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్లస్ ఈ రెండు కూడా యాడ్ చేస్తే మనకు వచ్చేటటువంటిది వాల్యూ 8.8. సో డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు 8.8. ఇది ఏ ఇయర్కి మనం క్యాలిక్యులేట్ చేసాం 2017 2018. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి వాల్యూస్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఏ ఫార్ములా డెల్టా క్యూ బై డెల్టా పి ఇంటూ పి బై క్యూ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు మనం సమ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వి నో దట్ ఎలాస్టిక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా పి ఇంటూ డెల్టా పి బై డెల్టా క్యూ. అంటే మనము డెల్టా క్యూ అండ్ డెల్టా పి క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆ సమ్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 8.8 డివైడెడ్ బై మైనస్ 7.5 ఇంటూ ప్రైస్ పి బై క్యూ. పి అంటే మనకి ప్రైస్ ఎంత 5.0, క్యూ ఎంత మైనస్ 3.2. ఇనిషియల్ క్వాంటిటీ అని రాసాము, ఇనిషియల్ ప్రైస్ అని రాసాం కదా, అది మనం ఇక్కడ నోట్ చేయాలి. ఈ రెండు కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 1.24, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్ అవుతుంది. సో మనకి ఎలాసిటీ ఆఫ్ ద ప్రైస్ 2017-18 ఎంత వచ్చింది 1.84. ఓకే, నెక్స్ట్ వన్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే మనం 2018 and 19 కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. స్టెప్ 4, క్యాలిక్యులేటింగ్ ద ఎలాసిటీ ఆఫ్ ప్రైస్ ఫర్ ద ఇయర్ 2018-19. సో ఇనిషియల్ ప్రైస్ వచ్చి మైనస్ 2.5, న్యూ ప్రైస్ వచ్చి 0. క్యాలిక్యులేట్ చేస్తే మనకి మైనస్ 2.5 వస్తుంది. అలాగే డెల్టా క్యూ కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ మైనస్ 4.4. సో ఈ వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనం మైనస్ 4.4 డివైడెడ్ బై మైనస్ 2.5 ఇంటూ మైనస్ 2.5 రెండు కూడా క్యాన్సిల్ చేసేస్తాము. తర్వాత మనకి మైనస్ 4.4 డివైడెడ్ బై 5.6 చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఎలాసిటీ ఆఫ్ ద ప్రైస్ ఫర్ 2018 and 19 వచ్చే వాల్యూ ఏంటంటే 0.7858 అనమాట. ఓకే, సో ఇదే విధంగా మనం నెక్స్ట్ 2019-20 కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు స్టెప్ 5 కనుక క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకు వచ్చినటువంటి వాల్యూస్ 2019-20లో ఇనిషియల్ ప్రైస్ 0, న్యూ ప్రైస్ వచ్చి 6.5. సో క్యాలిక్యులేట్ చేసాక వచ్చినటువంటి వాల్యూ 6.5. అలాగే ఇనిషియల్ క్వాంటిటీ వచ్చి Q1.2, న్యూ క్వాంటిటీ వచ్చేసి Q1 2.5. క్యాలిక్యులేట్ చేశాక మనకు వచ్చినటువంటి వాల్యూ మైనస్ 3.7. ఇలా క్యాలిక్యులేట్ చేశాక మళ్ళీ ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ 0 అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్ స్టెప్ వచ్చి కన్క్లూజన్. ఎందుకని జనరల్గా అయితే ప్రతి సమ్కి కన్క్లూజన్ రాయాలి. సో యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా అంటే ప్రతి కేస్ స్టడీకి మనం కన్క్లూజన్ రాయాలమ్మా. సో యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా మనం కన్క్లూజన్ రాస్తాము. ఓకేనా, సమ్ అయినా సరే మనం చివరిలో ఏంటంటే మనకు వచ్చిన వాల్యూస్ని మనం క్వశ్చన్లో ఏదైతే అడిగారో దాన్ని మనం ఇక్కడ క్లారిటీగా రాస్తాం అనమాట. సో ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ ద ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ ఫర్ డిఫరెంట్ ఇయర్స్, అంటే ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ క్యాలిక్యులేట్ చేశాక మనకు వచ్చినటువంటి డిఫరెంట్ ఇయర్స్ యొక్క వాల్యూ మనం ఇక్కడ ఇలా నోట్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ రాసి దీని కన్క్లూజన్ అన్నది మనం చేయాలి. సో ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్కి ఇది ఫార్ములా. ఇలాగే మీకు ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్, క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ కూడా కేస్ స్టడీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. దీంతో పాటు మీకు రిమైనింగ్ కేస్ స్టడీస్ ఏమొస్తాయంటే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, అంటే కాస్ట్ సంబంధించినటువంటిది కూడా మనకి ఇందులో కేస్ స్టడీస్ మేనేజ్మెంట్ ఎకనామిక్స్లో ఎక్కువగా కేస్ స్టడీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీకు బిఫోర్ కోవిడ్ వరకు కూడా మీకు చూసినట్టయితే కేస్ స్టడీస్ అన్నీ కూడా మనకి కాస్ట్ బేస్ చేసి ఇచ్చారు, ఇప్పుడు డిమాండ్ బేస్ చేసి ఇస్తున్నారు. సో మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయి, ఏ కేస్ స్టడీ అయినా ఇచ్చే అవకాశం ఉంది. మోడల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇది మీకు ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ కేస్ స్టడీ నీట్గా రాసి క్యాలిక్యులేట్ చేస్తే మీకు పేపర్ రిప్రజెంటేషన్ చాలా నీట్గా ఉంటుంది. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.